పేరు? సతీష్. సో కొల్లాపూర్ మీది కూడా కొల్లాపూరే, అవును, స్వస్థలం పుట్టి పెరిగింది అందుకడే. కోల్హాపూర్. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎట్లా ఉంది రాజకీయం, ఎట్లా ఉంది? ప్రజెంట్ ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా, వేరే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా? ప్రజెంట్ ఎమ్మెల్యేకు అవకాశాలు లేవు, లేదు. కొత్త వారిని అనుకుంటాం ఈసారి. ఓకే. మీ గతంలో కాంగ్రెస్ పార్టీని చూశారు, అంటే కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు, ఆ తర్వాత బీఆర్ఎస్, ఆయన దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి, ఆయన కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిండు. అవును, అభివృద్ధి కోసం. సో కొత్త మనిషి అంటే ఉన్నారా ఎవరన్నా గట్టిగా? ఉన్నారు. ఎవరు? ఎల్ఎన్ సాగర్ అని బీజేపీ అభ్యర్థి ఉన్నాడు. సుధాకర్ రావు. ఓకే. సో బీజేపీ అభ్యర్థి ఎట్లుంది ఆయనది, ప్రజల్లో గ్రాఫ్ ఎట్లా ఉంది? ప్రజలు ఇప్పుడు వీరిద్దరి కంటే తాజా మాజీ నాయకుల కంటే ఈయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే మీ యూత్ సపోర్ట్ ఉందా? ఉంది, ఉంది. ఓకే. యువకులు ఉంది, మహిళలది ఉంది, రైతులది ఉంది. ఓకే. అంటే మనం ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలంటే ఆయన ఏదైనా మంచి పనులు చేసి ఉండాలి, ఊరికన్నా, వ్యక్తుల కన్నా, విద్యార్థుల కన్నా, మహిళల కన్నా. ఈయన ఏం చేశాడు సుధాకర్ రావు అంటే ఏం చెప్తారు? ఆయన అన్ని వర్గాలకు మంచి చేసిండు. ఓకే. మహిళల కోసం ఒక పరిశ్రమ తెచ్చిండు. ఇంతవరకు కృష్ణారావు పరిశ్రమ మినిస్టర్ ఉన్నాడు, ఓకే. ఒక పరిశ్రమ కూడా తెలియదు. ఈయన గెలవకుండానే ఆల్రెడీ ఒక పరిశ్రమ పెట్టిండు ఓకే. కొల్లాపూర్లో. కేంద్ర ప్రభుత్వం పార్టీ కదా ఆయనది, బీజేపీ. అవును, ఏం పరిశ్రమ తీసుకొచ్చిండు? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కాకుండా సొంతంగా పరిశ్రమ పెట్టిండు ఆయన, కుట్టు పరిశ్రమ. ఓకే. సొంత నిధులతో, ఓకే. సొంత నిధులతోనే సొంత నిధులతో కుట్టు మిషన్లు అది. కుట్టు మిషన్. ఓకే. మహిళలకు, అమ్మాయిలకి 100 మంది నేర్చుకుంటారు ఇప్పుడు. స్థలం సొంతదే, నిధులు సొంతవే, సొంతంగానే పరిశ్రమ పెట్టిండు. గెలిస్తే ఇంకా 100 పరిశ్రమలు తెస్తా ఉంటారు. ఓకే. వాళ్ళందరికీ ఫ్రీకి వచ్చింది. ఫ్రీగానే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. సో విద్యార్థులకు ఏం చేసినట్టు ఏం చెప్తారు? విద్యార్థులకు ప్రతి సంవత్సరం దాదాపు 500-600 మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్లు ఇస్తారు. మెటీరియల్ కూడా ఫ్రీ మెటీరియల్ ఇస్తారు. దేనికి సంబంధించి? గ్రూప్ 1, ఎస్ఐ, పాలిటెక్నిక్ అన్నీ, ఏ కోచింగ్ ఏది పడ్డా ప్రతి దానికి ఉచిత కోచింగ్. ఓకే. సొంత భవనం ఉంది, ఉచిత కోచింగ్ ఇస్తాడు, మెటీరియల్ కూడా ఫ్రీ ఇస్తాడు. ఓకే. అలాగే రైతులు ఉంటారు. కొల్లాపూర్ అంటే ఒక గ్రామం, ఒక ఊరు, పల్లె ప్రాంతం. రైతులకు ఏం చేస్తారంటే ఏం చెప్తారు? కొల్లాపూర్ ఇప్పుడు మన స్టేట్లోనే, మా స్టేట్లో కొల్లాపూర్ మామిడికి ఫేమస్. మామిడి అంటే కొల్లాపూర్. కొల్లాపూర్లో పరిశ్రమ లేదు, అమ్మాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. వాళ్ళ కోసం పోయిండు. ఒకసారి రేటు తక్కువ ఉంది, కొనుక్కుంటలేరంటే సిటీ పోయిండు. పోతే అక్కడ కొట్టిరు కొట్టినా కానీ ఇప్పటికైనా రైతుల కోసం దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడ పరిశ్రమ పెట్టాలని ఖచ్చితమైన ఉన్నాడు. సో మీరు బీజేపీ ఆయన పేరు చెప్పారు కాబట్టి, సో ఆయన ఏం చేశారో చెప్పారు. కానీ కొంతమంది బీజేపీ నాయకులు, ఆయన సుధాకర్ రావు గారు గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ ఆయన ప్రాజెక్టులు, ముఖ్యంగా సోమశీల, సిద్ధేశ్వర ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఆయనే అంటున్నారు. ఆయనే తీసుకొచ్చిండు. ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ 4 రోజులకు వచ్చిండు. ఢిల్లీకి దాదాపు 100 సార్లు వచ్చిండు. ఈ విషయం పైన, ఆ విషయం పైన ఇప్పటికీ ఆయన దగ్గర అన్ని ఫైల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, పబ్లిక్ కూడా తెలుసు, పేపర్లో కూడా వచ్చింది. కొల్లాపూర్ రహదారిని కూడా ఆయనే తీసుకొచ్చారు, ఆయనే పనులు చేయిస్తున్నారు కేంద్ర పెద్దలతో మాట్లాడి. నిజమేనా? నిజమే. ఆల్రెడీ పేపర్లో, న్యూస్లో కూడా వచ్చింది. దాదాపు 100 సార్లు వచ్చిండు ఢిల్లీకి, కేంద్ర పెద్దల దగ్గరికి పోయిండు. గడ్కరీ గారికి కూడా గెలిస్తేనే రోడ్ వేపిస్తా అని చెప్పిండు. ఓకే. నితిన్ గడ్కరీ వచ్చిండు, సుధాకర్ రావుని గెలిపియండి, హైవే వేపిస్తున్నాడు. ఓడిపోయినా కూడా హైవే శాంక్షన్ అయింది, పనులు కూడా జరుగుతున్నాయి. సో గతంలో ఆయన నిల్చున్నాడు ఎమ్మెల్యే ఒకసారి, నిలిచినాడు, ఓడిపోయాడు. ఓకే. హర్షవర్ధన్ రెడ్డి పైన. హర్షవర్ధన్ రెడ్డి. సో ఈసారి ప్రజలు వేసే అవకాశం ఉందా, గెలిపించే అవకాశం ఉందా ఆయన్ని? ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు ఈసారి, సుధాకర్ రావు గారు. సుధాకర్ రావు గారు. సో ఇంకా ఇంటరాక్షన్ ఉండాలి మెయిన్గా ప్రజలతో. సిట్టింగ్ ఎమ్మెల్యేని ఢీ కొట్టే స్థాయి కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నాయి ఆయనకి. 2 ఉన్నాయి. ప్రజలతో ఇంటరాక్షన్ ఉంది, ఈ నాయకుల దగ్గర లేదా అని. అంటే హర్షవర్ధన్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యేకున్న ఆయన ఢీ కొట్టాలంటే ఆ యొక్క స్థాయి కావాలా, అన్ని విధాలుగా బలాలు అన్ని విధాలుగా ఉన్నాయి. వీళ్ళకైనా ఆయన పెద్ద స్థాయి, ఇంకా రాష్ట్ర స్థాయి ఎండి పవర్ డిపార్ట్మెంట్కి అయినా 3 లక్షల ఉద్యోగం రాజీనామా చేసి వచ్చిండు. ఓకే. వీళ్ళు వీళ్ళు చిన్న ఆయన స్థాయితో పోలిస్తే వీళ్ళు చాలా చిన్నగా, తక్కువ. ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువనే అంటారు. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు సార్. ఓకే. కొల్లాపూర్లో బీజేపీ జెండా ఎగురుతుంది అంటారు. ఖచ్చితంగా. పేరు మూలాలేనా? మూలాలి. సో ఇక్కడ కొల్లాపూర్లో ప్రజెంట్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉండు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డి గెలుస్తాడా, కాంగ్రెస్ బీజేపీలు గెలిచే అవకాశం ఉందా? ఈసారి మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్న. బీజేపీ అది కూడా ప్రజల్లోనికి వెళ్ళింది, ఆల్రెడీ తీసుకుపోయినరు. ఆల్రెడీ ప్రజలు కూడా కాకపోతే ధైర్యంగా రావడానికి ఇబ్బంది పడుతుండ్రు. ఇప్పుడు అరే నువ్వు అక్కడ ఎందుకు పోయినవురా, మీ నాయన ఇక్కడ ఉన్నాడు, మీ అమ్మ ఇక్కడ ఉంది, నువ్వు అక్కడ ఎందుకు పోతావు అని అట్లాంటి ధీమా ఉంది. కానీ ప్రజల్లో చుట్టూ సూపు ఎక్కడ ఉన్నా సరే కానీ ఓటు మాత్రం కమలం పువ్వుకే ఇస్తారు. ఓకే. ఇక్కడ కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి పెద్ద మనిషి. అవును. అప్పుడు ఇంతకుముందు చేసిండు కదా, ఉమ్, మళ్ళా టీఆర్ఎస్కు వచ్చిండు. ఉమ్, టీఆర్ఎస్ నుంచి ఆయన చేసిన పని కొంచెం అభివృద్ధి లేక జనం ఏం చేసిండ్రు, ఫస్ట్ ఎప్పుడు మళ్ళీ అతన్ని ఎందుకు గెలిపియాలి, కొంచెం ఏదైనా మార్పు వస్తుంది అన్నట్లు ఈ టీఆర్ఎస్కు ఓట్లేసిండు. టీఆర్ఎస్కు ఓట్లేసినాక ఇతన్ని ఏం చేసిండు, డ- ఇంకా మేము వేయలేకపోదామా టీఆర్ఎస్ ఓట్లు, ఉమ్, మా ధైర్యంగా వేయలేకపోదామా, ఉమ్, ఏదో మాకు ఏదో అభివృద్ధి జరుగుతుంది అని మేము వేసినాం. మేము ఎంతో చదువుకున్నాం, చదువుకొని ఇక ఇప్పుడు మేము పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాం అన్నప్పుడు ఇంకా కరెక్ట్ ప్రభుత్వం అనేది కరెక్ట్ గ్రహించేటోళ్ళు లేరు. ఏది లీడర్లకు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చి చేస్తున్నారు ఉమ్, అన్నప్పుడు ఈడ మా లాంటి యువతకు అనేది అవకాశం లేదు. ఉమ్, ఎంతవరకు ఉన్నా ఇప్పుడు మేము పని చేసుకుంటే మాకు అనేది ఈ పని అయినా రెగ్యులర్ అనేది ఏమి ఉండదు కదా. ఉమ్, ఏదో ఇప్పుడు నెలకు వచ్చి 5,000 6,000 8,000 10,000 చేసినా అది రెగ్యులర్ లేనప్పుడు ఏమవుతుంది, ఆడ మైనస్ అయిపోతుంది. ఉమ్, అదే కరెక్ట్ ఉండి ఏదో ఉద్యోగం ఉండి ఏదో ఉపాధి ఇప్పించి చేసింది అనుకో, నెలకు 10,000 వచ్చినా సంవత్సరానికి 1,20,000. నువ్వు అదే 10,000లో 6,000 ఖర్చు పెట్టినా నెలకు 4,000 మిగులుతాయి. అదే సంవత్సరానికి అవుతాయి. అది అట్లే పొదుపు అట్లా వేసుకొని అట్లా ఉన్న ఒకటి ఉంటుంది. ఇప్పుడు అయితే ఈ జనరేషన్ ఏంటంటే మొత్తం ఉపాధి లేని ఆ, పిల్లలే ఉన్నారు ఉమ్. అట్లా. ఇప్పుడు ఈ కొల్లాపూర్ కాదు, భారతదేశం మొత్తం అది ఏం చెప్తుండ్రు, బీజేపీ వస్తే మన బతుకు మారుతుంది ఉమ్. అని చెప్తున్నారు. సో బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మా యూత్ మొత్తం ఉన్నారా? యువత బీజేపీ క్యాండిడేట్ గట్టిగా ఉన్నారా మరి? బీజేపీ క్యాండిడేట్ ఆల్రెడీ గట్టిగా ఉన్నారు. ఎవరు? ఈ పబ్లిక్ ఉన్నారు, జనం ఉండరు, యువత ఉంది, ముసలోళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఆ, క్యాండిడేట్ ఎవరు పేరు? ఎల్లేని సుధాకర్ రావు. ఓకే, ఆయననేనా ఇంకోరు ఉన్నారా? ఆ, ఆయనకు వస్తుందా టికెట్? ఖచ్చితంగా ఇప్పుడు ఇంత ఆయన అంత కష్టపడుతున్నాడు, అలాంటప్పుడు ఎవరికి వస్తుంది? ఇప్పుడు జూపల్లి ఏం చేయనప్పుడు అట్లయినా ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఉండి కాంగ్రెస్ లో ఏం చేయనప్పుడు అదే జగదీశ్వరరావుకి ఇవ్వచ్చు కదా. ఉమ్, ఆ, అన్నప్పుడు అట్లా పార్టీలు వాళ్ళు వీళ్ళు మారుతుండ్రు. కాకపోతే వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళనైతే ఎవరు నమ్మరన్న. ఉమ్. సో మొత్తానికి మాత్రం బీజేపీ గెలుస్తుందంట. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందన్న. ధన్యవాదాలు. ఓకే. కొల్లాపూర్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి డిసెంబర్లో. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? మేమైతే బీజేపీ వాళ్ళమే కానీ యాది గెలుసని ఒకరొకరు ఒకటి మాట్లాడుతుంటారు కదా. సో మీరు బీజేపీ కాబట్టి బీజేపీలో నాయకుడు ఎవరున్నారు? గట్టిగా ఉన్నాడా ఉన్న నాయకుడు? ఉన్నోళ్ళు బాగున్నాడు. ఎవరు పేరు చెప్పండి. పట్నం నాగా, ఉమ్, శ్రీనివాసులు గౌడు, ఉమ్, మహేష్, ఉమ్, కుర్మాయ్, ఉమ్. వీళ్ళు నలుగురు అయితే ఫుల్గా పనిచేస్తారు. అట్లా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు నిలబడుతున్నారు? ఎమ్మెల్యేగా ఉమ్, ఇప్పుడు యా పార్టీ అంటావు? బీజేపీ. మా దాంట్లోనా ఇంకా ఈయననే నిలబెట్టిస్తాం. ఉమ్, సర్పంచ్ సుధాకర్ రావు. సుధాకర్ రావు ఉమ్, ఎట్లాంటి వ్యక్తి సుధాకర్ రావు? మాకైతే మంచి తోడు, ఉమ్, మాకు అందుబాటులో ఉంటాడు ప్రతిదానికి. ఉమ్, మాకు ఇబ్బంది అనేది ఏమి ఉండదు. ఉమ్, అన్నిటికీ ఆదుకుంటున్నాడు ఇప్పుడు. ఉమ్. వేరే వాళ్ళదేమో కానీ మా ఊరికాడికైతే చాలా బాగుంటాడు సుధాకర్ రావు సుధాకర్ రావు. గెలిచే అవకాశాలు ఎక్కువనే అంటారు. అంటున్నాం కానీ భగవంతుడు ఎరుగది. ఉమ్. చాలా బీజేపీ ఎట్లుంది కొల్లాపూర్లో? ఎక్కువ అది కనిపిస్తుంది. ప్రతిదానికి ఆయన తోడు ఉన్నాడు కాబట్టి ఉమ్, ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా అది భగవంతుడు ఎరుగు. ఎక్కువగా అనిపిస్తుంది. ఎక్కువైతే కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు బీజేపీ ఈ బీఆర్ఎస్ ని కానీ కాంగ్రెస్ ని తట్టుకుంటుందా? అంటే ఢీకొనే అంత ఉందా బీజేపీకి? ఉందిలే కానీ ఇప్పుడు టైం పడుతుంది కదా. ఇప్పుడు పోయినసారికి ఇప్పటికి చాలా తేడా, వచ్చేసరికి ఇంకా ఎంత ఎక్కువ తేడా. రోజు రోజుకి ఎక్కుతుంది కానీ తగ్గడం అయితే లేదు. దానికి అర్థం చేసుకునే కొద్దీ పెరుగుతాలని సో మొత్తం మీద బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఉంది. దీన్ని బట్టి కొల్లాపూర్లో బీజేపీ జెండా ఎగిరే అవకాశం. అది ఖచ్చితంగా గెలుస్తాయి. పబ్లిక్ లో ఉందా సుధాకర్ రావు? పబ్లిక్లనే ఉంటాడు. కష్టం అనక బాగా తిప్పలవాడు. పన్ను కూడా చేస్తున్నాడు మరి ప్రజలకు. చాలా చేస్తున్నాడు, కొంచెం కాదు ఆయన చేసేది. ఇప్పుడు ఎవరు చేయని పనులు ఆయన చేస్తున్నాడు. అధికారం ఉన్న వాళ్ళకన్నా ఎక్కువనే చేస్తున్నాడు ఆయన. గెలిచే అవకాశం ఉందంట. ఖచ్చితంగా అయితే ఉంది కానీ అది తతిమది భగవంతునికే తెలవాలి. మనం ఏం చేస్తాం. సరేనా?